హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకీ టాక్స్. ఈరోజు ఒక మలయాళ యాక్షన్ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే మలయాళ హీరో సురేష్ గోపి నటించిన కావల్ మూవీ. కావల్ అంటే కాపరై లేదా బాడీ గార్డ్ అనే మీనింగ్ వస్తుంది. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ని పొందండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో డైలీ 1 వీడియో పబ్లిష్ చేస్తున్నాం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్తో పాటు మేము ఓపెన్ చేసిన మరో 2 ఛానల్స్లో కూడా రెగ్యులర్గా వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాం. సో వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా వీడియోస్ని పొందండి. ఆ ఛానల్స్ లింక్స్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఎలెక్స్ ఒక బస్ ఎక్కి ఏదో అడ్రస్ వెతుకుతూ ఉంటాడు. స్టోరీ 3 months వెనక్కి వెళుతుంది. ఒక కాలు లేని దివ్యాంగుడైనటువంటి యాంటోనీ తన భార్య చనిపోయిన తర్వాత తను ఒక్కడే కొడుకు ఎలెక్స్ అండ్ కూతురు రేచల్ని చూసుకుంటూ ఉంటాడు. త్వరలో రేచల్కి పెళ్లి జరగబోతూ ఉండడంతో ఎప్పటి నుండో తనతో విడిపోయి దూరంగా ఉంటున్న తన ప్రాణ స్నేహితుడైనటువంటి తంబన్కి కూడా ఇన్విటేషన్ పంపించాలి అని అనుకుంటాడు యాంటోనీ. అయితే యాంటోనీ తంబన్ పేరు ఇంకా అడ్రస్ ఇన్విటేషన్ కార్డు మీద రాసి పోస్ట్ చేద్దామనుకునే టైంకి యాంటోనీ కూతురు రేచల్ వచ్చి ఇన్విటేషన్ కార్డు మీద తంబన్ పేరు ఉండడం గమనించి, వద్దు నాన్న, తంబన్ని నా పెళ్ళికి పిలవకండి. అతని వలనే ఈరోజు మన కుటుంబం ఇలాంటి పరిస్థితుల్లో ఉంది. నువ్వు ఒక కాలు పోగొట్టుకున్నావు. అమ్మ చనిపోయే వరకు మనశ్శాంతి లేకుండా చనిపోయింది. చుట్టుపక్కల వారు కూడా మనతో మాట్లాడడం లేదు. అలాంటి వాణ్ణి నా పెళ్ళికి పిలవకండి అని తంబానికి రాసిన ఇన్విటేషన్ కార్డుని తీసుకుని వెళ్ళి వేరే రూమ్లో దాస్తుంది రేచల్. అదే టైంలో జార్జ్ అనే వడ్డీ వ్యాపారి వచ్చి యాంటోనీని కలిసి, నా ఫాదర్ టైం నుండి నువ్వు మాకు అప్పు ఇవ్వాలి. వడ్డీ బాగా పెరిగి 18 లక్షలు అయ్యింది. నీ ఇంటి పేపర్స్ కూడా నా దగ్గరే ఉన్నాయి. నువ్వు అప్పు కట్టలేవని నాకు తెలుసు. అందుకే నీ కూతురిని నాకు ఇచ్చి పెళ్లి చేసేయి. అప్పు కట్టనవసరం లేదు అని చెప్పాను. నువ్వు మాత్రం నేను నా మొదటి భార్యని చంపాను అని నీ కూతుర్ని ఇవ్వను అని అంటున్నావు. ఇప్పుడు నాకు తెలియకుండా రేచల్కి పెళ్లి కూడా ఫిక్స్ చేశావు. నా అప్పు కట్టకుండా పెళ్లి ఎలా చేస్తావో నేను కూడా చూస్తాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. మరోపక్క యాంటోనీ కొడుకు ఎలెక్స్ కాలేజీకి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తూ ఉంటే జార్జ్ మనుషులు కావాలని ఎలెక్స్ని ఆపి సిగరెట్తో మెడ మీద కాలుస్తూ గొడవలు చేస్తూ ఉంటారు. అయినా కూడా ఎలెక్స్ సైలెంట్గా కాలేజీకి వెళ్ళి సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోయి ఫాదర్తో ఏమీ చెప్పకుండా దాస్తూ ఉంటాడు. అయితే ఎలెక్స్ మెడ మీద సిగరెట్తో కాల్చిన గాయాన్ని చూసిన యాంటోనీ, వాళ్ళు మళ్ళీ నిన్ను ఏడిపిస్తున్నారా అని అడగ్గా, అదేమీ లేదు నాన్న, చిన్న గాయమేలే అని అంటాడు ఎలెక్స్. అది విన్న యాంటోనీ, కాలు పోగొట్టుకున్న తర్వాత పిల్లల్ని కూడా సేఫ్గా చూసుకోలేకపోతున్నానా అని బాధపడుతూ ఉంటాడు. అయితే సరిగ్గా రేచల్కి పెళ్లి జరుగుతూ ఉండగా జార్జ్ గ్యాంగ్ చర్చి దగ్గరికి వెళ్ళి ఫేస్కు మాస్క్ కట్టుకుని పెళ్లి కొడుకుని బాగా కొట్టి వెళ్ళిపోవడంతో పెళ్లి ఆగిపోతుంది. దాంతో ఆ తర్వాత రోజు యాంటోనీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తనకు చాలా కాలంగా పరిచయం ఉన్న కానిస్టేబుల్ అరవిందన్ని కలిసి ఎస్ఐ ఉన్నాడా అని అడగ్గా, అది విన్న అరవిందన్, పెళ్లిలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఆ పని చేయించింది జార్జ్ అని కూడా ఎస్ఐతో పాటు అందరికీ తెలుసు. కానీ జార్జ్ ఎస్ఐకి మంచి ఫ్రెండ్. నువ్వు ఎస్ఐని కలవడం వలన ఉపయోగం ఉండకపోవచ్చు. ఎస్ఐ లోపల ఉన్నాడు, వెళ్ళి కలువు అనడంతో యాంటోనీ వెళ్ళి ఎస్ఐ మధును కలిసి విషయం చెప్పగా జార్జ్ ఎస్ఐకి ఫ్రెండ్ కావడంతో పెళ్లిలో గొడవ చేసింది జార్జ్ మనుషులని తెలిసినప్పటికీ వచ్చిన గ్యాంగ్ ఫేస్కి మాస్కులు పెట్టుకుని ఉన్నారు. ఎలా గుర్తుపడతాం? నీ కూతురికి ఎవరితో అయినా ఎఫ్ఐఆర్ ఉందేమో, అందుకే ఆ ఎఫ్ఐఆర్ ఉన్న వ్యక్తి పెళ్లి జరగడం ఇష్టం లేక పెళ్లి కొడుకుని కొట్టించాడు అని నవ్వి, పెళ్లి కొడుకునే కాదు, నిన్ను నీ పిల్లల్ని ఎవరైనా కుక్కల్ని కొట్టినట్లు కొట్టినా కూడా ఈ స్టేషన్ నుంచి నీకు ఎటువంటి సాయం రాదు. ఒకప్పుడు నువ్వు పాత పోలీస్ స్టేషన్కి నిప్పంటించావంట కదా, నువ్వు నీ ఫ్రెండు పోలీసులకి ఎదురొచ్చారు కదా. ఒకప్పుడు ఇక్కడ ఎస్ఐగా పనిచేసిన మురళి నాకు అన్నీ చెప్పాడు. పోలీసులనే టచ్ చేస్తారా? నీకు పోలీస్ పవర్ అంటే ఏమిటో చూపిస్తాను అని వార్నింగ్ ఇచ్చి పంపించడంతో బయటికి వెళ్ళిన యాంటోనీ ఎలెక్స్ని చూసి, పోలీసుల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు,
రేపు నేను ఒక వ్యక్తిని కలవడానికి వెళ్తున్నాను, అతను మాత్రమే అన్ని సమస్యలకి పరిష్కారం చూపుతాడు అని అంటాడు యాంటోనీ. స్టోరీ ప్రెజెంట్కి వస్తుంది. ఒక అడ్రస్ వెతుకుతూ వెళుతున్న అలెక్స్ చివరికి ఆ అడ్రస్ని చేరుకుని నేను యాంటోనీ కొడుకుని అనగానే అలెక్స్ని చూసిన వ్యక్తి అలెక్స్ని ప్రేమగా ఇంట్లోకి తీసుకుని వెళ్ళి తమ్మన్ని చూసి నిన్ను చూడ్డానికి యాంటోనీ కొడుకు అలెక్స్ వచ్చాడు అని చెప్తాడు. దాంతో తమ్మన్ ఆనందపడి అలెక్స్ని చూసి యాంటోనీ ఎలా ఉన్నాడు, రేచెల్ ఎలా ఉంది అని అడగ్గా అది విన్న అలెక్స్ జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. పోలీసులను కలవడం వలన ఎటువంటి ఉపయోగం లేదు అనుకున్న యాంటోనీ ఆ తర్వాత రోజు ఒక జీప్లో తమ్మన్ని కలవడానికి బయలుదేరగా జీప్ డ్రైవర్ బాగా తాగి ఉండడంతో యాక్సిడెంట్ అయ్యి జీప్ డ్రైవర్ అండ్ యాంటోనీ ఇద్దరూ చనిపోతారు. యాంటోనీ చనిపోయినప్పటి నుండి జార్జ్ రెగ్యులర్గా అలెక్స్ అండ్ రేచెల్ దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకోమని రేచెల్ మీద ఒత్తిడి చేస్తూ ఉంటాడు. ఒకరోజు రేచెల్ పెళ్లికి ఒప్పుకోవడం లేదని రేచెల్ని రూమ్లోకి తీసుకుని వెళ్ళి బలవంతంగా రేప్ చేసి ఇప్పుడు నీకు నేను తప్ప ఇంక వేరే దిక్కు లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జార్జ్. దాంతో ఆ రోజు రాత్రి రేచెల్ సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేయగా అలెక్స్ వెళ్ళి రేచెల్ని ఆపుతాడు. అదే టైంలో ఆ రూమ్లో దాచి ఉన్న రేచెల్ వెడ్డింగ్ కార్డు మీద తమ్మన్ పేరు ఇంకా అడ్రస్ను చూసిన అలెక్స్ ఈ టైంలో తమ్మన్ మాత్రమే నాకు హెల్ప్ చేయగలడు అనుకున్న అలెక్స్ వెంటనే తమ్మన్ అడ్రస్ వెతుక్కుంటూ తమ్మన్ని కలుస్తాడు. అలా జరిగింది చెప్తాడు అలెక్స్. అలా జరిగింది మొత్తం తెలుసుకున్న తమ్మన్ నేను ఇంతకు ముందులా కాదు, వయసు పెరగడంతో పూర్తిగా మారిపోయాను, నేను మళ్ళీ ఆ ప్రాంతానికి రావాలి అనుకోవడం లేదు, మీరిద్దరూ ఇక్కడికి వచ్చేసి నాతో పాటు ఉండండి, నాకు కూడా మీరు తప్ప ఎవరో లేరు కదా అని అనగా అది విన్న అలెక్స్ ఆ ఇంట్లో నా తల్లిదండ్రుల జ్ఞాపకాలు ఉన్నాయి, మేము ఆ ఇంటిని వదిలి రాలేము, మా ఇద్దరికీ మీరు తోడుగా వస్తారనుకున్నాను, కానీ మేము ఒంటరి వాళ్ళమని తెలిసింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలెక్స్. దాంతో తమ్మన్ గతాన్ని గుర్తు తెచ్చుకుంటాడు. చాలా సంవత్సరాల క్రితం తమ్మన్ అండ్ యాంటోనీలు ప్రాణ స్నేహితులుగా ఉంటూ కలిసి బిజినెస్ చేయడమే కాకుండా ఊరిలో ఏ సమస్య ఉన్నా ముందుండి సమస్యని పరిష్కరిస్తూ సెటిల్మెంట్స్ చేస్తూ ఉంటారు. అయితే ఆ ప్రాంతానికి కొత్తగా వచ్చిన ఎస్ఐ మురళి వర్గీస్ అనే కానిస్టేబుల్ని చూసి యాంటోనీ అండ్ తమ్మన్ల గురించి చెప్పు, ఈ ఊరిలో వాళ్ళు సెటిల్మెంట్ చేస్తున్నారంట కదా అని అనగా యాంటోనీ అండ్ తమ్మన్ల మీద కోపంగా ఉండే కానిస్టేబుల్ వర్గీస్ యాంటోనీ కుటుంబం మొదటి నుంచి ఇదే ప్రాంతంలో ఉంటున్నారు, తమ్మన్ మరో ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డాడు, ఇద్దరూ మంచి ప్రాణమిత్రులు, ఒక టింబర్ డిపో నడుపుకుంటూ ఉంటారు, అలాగే పోలీసులు చేయవలసిన సెటిల్మెంట్స్ అన్నీ వాళ్ళే చేస్తూ ఉంటారు, మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వారిని టచ్ చేయడానికి భయపడుతూ ఉంటారు, మన డిపార్ట్మెంట్లో కూడా వారిద్దరికీ నమ్మకంగా పనిచేసేవారు ఉన్నారు అని కానిస్టేబుల్ అరవిందన్ని కోపంగా చూస్తాడు వర్గీస్. మొత్తం విన్న ఎస్ఐ మురళి అయితే ఈ ప్రాంతంలో నా మొదటి టార్గెట్ వారిద్దరే అని అనగా అది విన్న వర్గీస్ నేను ఎప్పటినుంచో వారిని స్టేషన్కి తీసుకురావాలని కోరుకుంటున్నాను, మీరు సరైన టార్గెట్ని ఎంచుకున్నారు అని అంటాడు వర్గీస్. ఆ తర్వాత రోజు యాంటోనీ అండ్ తమ్మన్లు యాంటోనీ ఇంటి దగ్గర సెటిల్మెంట్స్ చేస్తూ ఉండగా ఎస్ఐ మురళి కానిస్టేబుల్ వర్గీస్ అండ్ టీం యాంటోనీ అండ్ తమ్మన్ల దగ్గరికి వెళ్ళి అన్నీ మానేయండి అని వార్నింగ్ ఇవ్వడానికి ట్రై చేయగా తమ్మన్ పోలీసులను అవమానించి పంపుతాడు. అయితే జరిగింది మొత్తం చూసిన యాంటోనీ వైఫ్ మేరీ నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను ఊర్లో వాళ్ళ సమస్యలు మనకెందుకు అని, అయినా వినకుండా ప్రతి సమస్యకి సెటిల్మెంట్స్ చేస్తూ ఉంటారు, ఈరోజు ఏకంగా పోలీసులతో గొడవ పడ్డారు, తమ్మన్ వల్లనే సమస్యలు పెరుగుతున్నాయి, తమ్మన్తో ఫ్రెండ్షిప్ మానేసి గొడవలకు దూరంగా ఉండవచ్చు కదా అని చెప్తూ ఉంటుంది మేరీ. ఆ తర్వాత రోజు వాలరమణి అనే వ్యక్తి తన దగ్గర పనిచేసే అమ్మాయిని రేప్ చేయడంతో ఆ విషయం తెలుసుకున్న యాంటోనీ అన్న తమ్మన్లు వాలరమణి దగ్గరికి వెళ్ళి వాలరమణిని కొట్టి రేపటి నుండి నువ్వు రేప్ చేసిన పద్మినికి పుట్టబోయే బిడ్డకి నువ్వే ఆర్థిక సహాయం చేస్తూ ఉండాలి, లేదంటే నీ ప్రాణం పోతుంది అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు. ఆ తర్వాత రోజు యాంటోనీ ఇంట్లో లేని టైంలో కానిస్టేబుల్ వర్గీస్ తన టీంతో కలిసి యాంటోనీ ఇంట్లో చెకింగ్ చేసి
ఏమీ దొరకకపోవడంతో యాంటోనీ వైఫ్ మేరీతో తప్పుగా ప్రవర్తించి మేరీని కొడుతూ ఉండడంతో కానిస్టేబుల్ అరవిందన్ అడ్డుపడడంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దాంతో ఆ తర్వాత రోజు జరిగింది మొత్తం తెలుసుకున్న తంబన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడ్డు వచ్చిన వారిని కొట్టి మేరీతో తప్పుగా ప్రవర్తించినందుకు వర్గీస్ని నడి రోడ్డులో ఒక స్తంభానికి కట్టేసి కొట్టడంతో ఊరి అందరి ముందు పొరుగుపోయిందని ఫీల్ అయిన వర్గీస్ ఒక బ్రిడ్జి మీద నుంచి దూకి సూసైడ్ చేసుకుంటాడు. దాంతో యాంటోనీ అండ్ తమ్మన్ల వలనే ఒక పోలీస్ చనిపోయాడు అని ఫీల్ అయిన ఎస్ఐ మురళి వీరిద్దరి మీద పగ తీర్చుకోవాలని యాంటోనీ అండ్ తమ్మన్ల మీద కోపంగా ఉన్న వాలరమణితో చేతులు కలపడంతో ఒకరోజు రాత్రి వాలరమణి గ్యాంగ్ యాంటోనీ ఇంటి మీద ఇంకా డిపోలో ఉన్న తమ్మన్ మీద ఒకేసారి అటాక్ చేస్తారు. ఆ అటాక్లో తంబన్ స్వల్ప గాయాలతో తప్పించుకోగా వాలరమణి యాంటోనీ కాలు మీద బలంగా కొట్టడంతో యాంటోనీ తన కాలుని కోల్పోతాడు. తంబన్ హాస్పిటల్కి వెళ్ళి యాంటోనీని కలవడానికి చూడగా, నీ వల్లే ఈరోజు నా భర్తకి ఈ పరిస్థితి వచ్చింది, మళ్ళీ జీవితంలో మా ఆయన్ని కలవకు అని తిడుతుంది మేరీ. చిన్న పాప అయినటువంటి రేచెల్ కూడా తంబన్ మీద కోపం పెంచుకుంటుంది. మరో పక్క అటాక్ చేసిన వాలరమణి సేఫ్టీ కోసం పోలీస్ స్టేషన్లోనే ఉంటూ మందు కొడుతూ ఉండడంతో తంబన్ పోలీస్ స్టేషన్కి నిప్పంటించి పోలీసులు అందరూ మంటల్ని ఆర్పే పనిలో ఉండగా సీక్రెట్గా లోపలికి వెళ్ళి వాలరమణిని చంపేసి మేరీ చెప్పినట్లుగానే యాంటోనీకి దూరంగా వెళ్ళిపోతాడు తంబన్. స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. తంబన్ తనతో పాటు రాకపోవడంతో ఎలెక్స్ తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. రేచెల్ బాత్రూంలో స్నానం చేస్తూ ఉండగా కిటికీలో నుంచి ఒక వ్యక్తి తొంగి చూస్తూ ఉండడంతో దాంతో రేచెల్ గట్టిగా అరవగా ఆ వ్యక్తి పారిపోతూ ఉండడంతో ఎలెక్స్ ఆ వ్యక్తి వెంట పడతాడు. అయితే కొద్ది దూరం పరిగెత్తిన తర్వాత ఒక గ్యాంగ్ ఎలెక్స్ అండ్ రేచెల్ని చుట్టుముట్టి రేచెల్ని కిడ్నాప్ చేయడానికి ట్రై చేయగా అప్పుడే ఆ ఊరికి వచ్చిన తంబన్ ఆ గ్యాంగ్ మొత్తాన్ని కొట్టి రేచెల్ అండ్ ఎలెక్స్లను ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజు ఎలెక్స్ అండ్ తంబన్లు కలిసి చర్చికి దగ్గరలో ఉన్న యాంటోనీ సమాధి దగ్గరికి వెళ్ళగా చర్చి ఫాదర్ అయినటువంటి డేవిడ్ వారికి ఎదురుపడడంతో డేవిడ్ని తంబన్కి పరిచయం చేస్తాడు ఎలెక్స్. ఆ వెంటనే ఇంటిపైన ఉన్న అప్పు గురించి తెలుసుకున్న తంబన్ వెంటనే ఎలెక్స్ని తీసుకుని జార్జి దగ్గరికి వెళ్ళి అప్పు కట్టడానికి మాకు కొంచెం టైం కావాలి అని అడగ్గా జార్జి మాత్రం ఎలెక్స్ని చూసి, నువ్వు అప్పు కట్టినా నీ అక్కన వదలను, నిన్న నా మనిషి వచ్చి రేచెల్ స్నానం చేస్తూ ఉండగా వీడియో తీశాడు, ఆ వీడియో నా ఫోన్లో ఉంది, రేచెల్ నన్ను పెళ్లి చేసుకోకపోతే వీడియోని ఇంటర్నెట్లో పెడతాను అనడంతో అది విన్న తంబన్ జార్జిని కొట్టి జార్జి దగ్గర ఉన్న ఇంటి పేపర్స్ను కూడా తీసుకువచ్చేస్తాడు. దాంతో జార్జ్ ఆ విషయం ఎస్ఐ మధుకి చెప్పడంతో ఎస్ఐ మధు ఏ కారణం లేకుండా తమ్మన్ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళి బాగా కొట్టి వదిలేస్తాడు. వారి కోసం వచ్చి తంబన్ కష్టాలు పడుతూ ఉండడం చూసిన రేచెల్ అండ్ ఎలెక్స్లు తంబన్కి దగ్గరవుతూ ఉంటారు. స్లోగా ముగ్గురు ఒక ఫ్యామిలీ లాగా దగ్గరవ్వగా తంబన్ వారిద్దరిని సొంత పిల్లల్లా చూసుకుంటూ ఉంటాడు. దాంతో తంబన్ రేచెల్ పెళ్లి ఆగిపోయిన విషయం తెలుసుకుని పెళ్లి కొడుకు ఫ్యామిలీని మళ్ళీ కలిసి పెళ్లికి ఒప్పిస్తాడు. ఆ తర్వాత రోజు యాంటోనీ చనిపోయినప్పుడు ఆ జీప్ డ్రైవర్ కూడా చనిపోయాడని తెలుసుకుని వెళ్ళి ఆ జీప్ డ్రైవర్ అయినటువంటి థామస్ వైఫ్ని కలిసి, నీ భర్త ఇంటి దగ్గర నుండి వెళ్ళేటప్పుడే తాగి వెళ్ళాడా లేదా మధ్యలో తాగాడా అని అడగ్గా థామస్ వైఫ్ జరిగింది గుర్తు తెచ్చుకుని చెప్తుంది. బాగా తాగే అలవాటు ఉన్న జీప్ డ్రైవర్ థామస్ వైఫ్ రిక్వెస్ట్ చేయడంతో తాగడం మానేస్తా అని చెప్పి మాటిచ్చి జీపులో కొన్ని సరుకులు ఎక్కించుకుని ఈ సరుకులను చర్చిలో ఇచ్చి వస్తాను అని బయలుదేరుతూ ఉండగా కానిస్టేబుల్ అరవిందన్ ఫోన్ చేసి పిలవడంతో చర్చికి వెళ్లకుండా అరవిందన్ దగ్గరికి వెళతాడు థామస్. అలా జరిగింది చెప్తుంది థామస్ వైఫ్. అదే టైంలో చర్చి ఫాదర్ డేవిడ్ వెళ్ళి థామస్ వైఫ్కి కొంత ఆర్థిక సహాయం చేసి వెళ్ళిపోతాడు. తమ్మన్ వెంటనే వెళ్ళి కానిస్టేబుల్ అరవిందన్ని కలవగా అరవిందన్ జరిగింది చెప్తాడు. నిజానికి యాంటోనీ తమ్మన్ని కలవడం కోసం ఒక జీబ్లో బయలుదేరగా దారి మధ్యలో యాంటోనీ వెళ్తున్న జీబును చూసిన ఎస్ఐ మధు కావాలనే యాంటోనీని నడిపించడానికి జీప్ మీద కేసు ఉంది, జీబుని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తున్నామని చెప్పి యాంటోనీని దారి మధ్యలో దింపేసి జీబుని తీసుకుని వెళ్ళిపోతాడు. దాంతో యాంటోనీ పరిస్థితి చూసిన కానిస్టేబుల్ అరవిందన్
తనకు తెలిసిన థామస్ అనే డ్రైవర్కి ఫోన్ చేసి యాంటోనీని తీసుకుని వెళ్ళమనడంతో చర్చి ఫాదర్ దగ్గరికి వెళ్ళబోతున్న థామస్ అరవిందన్ చెప్పిన లొకేషన్కి వెళ్ళి యాంటోనీని ఎక్కించుకుని వెళతాడు. అలా అరవిందన్ జరిగింది మొత్తం చెప్పగా అయినా యాక్సిడెంట్లో చనిపోయిన డ్రైవర్ థామస్ అండ్ యాంటోనీలకు పోస్ట్ మార్టం ఎందుకు చేయలేదు అని అనగా అది విన్న అరవిందన్ మామూలుగానే ఎస్ఐ మధుకి యాంటోనీ అంటే పడదు, అందుకే రూల్స్ ఏమీ ఫాలో అవ్వలేదు. ఎస్ఐ మధు డెడ్ బాడీస్తో కూడా బాగా కేర్లెస్గా ప్రవర్తించాడు. చివరికి చర్చి ఫాదర్ డేవిడ్ తన పలుకుబడితో త్వరగా డెడ్ బాడీస్ని పోలీస్ స్టేషన్ నుంచి తీసుకుని చెయ్యవలసిన అంత్యక్రియలు పూర్తి చేశాడు అని అంటాడు అరవిందన్. అది విన్న తంబన్ యాక్సిడెంట్ గురించిన పూర్తి డీటెయిల్స్ నాకు తెలియాలి, యాక్సిడెంట్ గురించిన కేసు ఫైల్స్ తీసుకురండి అని చెప్తాడు తంబన్. దాంతో ఒక పక్క రేచల్ పెళ్లి పనులు చూస్తూనే మరో పక్క యాంటోనీ యాక్సిడెంట్ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు తంబన్. అదే టైంలో ఒకరోజు రేచల్ షాపింగ్కి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా ఒక వ్యాన్ వచ్చి రేచల్ని గుద్ది వెళ్ళిపోతుంది. దాంతో రేచల్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయించగా రేచల్కి జరిగిన యాక్సిడెంట్ని కూడా సరిగ్గా విచారించకుండా కేర్లెస్గా ఉంటాడు ఎస్ఐ మధు. దాంతో జార్జి మీద అనుమానంతో తంబన్ జార్జి దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా ఎస్ఐ మధు తంబన్ని ఆపడంతో ఎస్ఐ మధును కొట్టి వార్నింగ్ ఇచ్చి జార్జి దగ్గరికి వెళ్ళి బాగా కొట్టడంతో వ్యాన్తో గుద్దిచ్చింది నేను కాదు, కానీ గుద్దిన వాళ్ళు ఎక్కడ ఉన్నారో నాకు తెలుసు అని యాక్సిడెంట్ చేసిన గ్యాంగ్ ఎక్కడ ఉన్నారో చెప్తాడు జార్జ్. దాంతో తంబన్ వెళ్ళి రేచల్కి యాక్సిడెంట్ చేసిన గ్యాంగ్ మొత్తాన్ని కొడతాడు. సరిగ్గా అదే టైంలో ఎస్ఐ మధు ఆ గ్యాంగ్ ఉన్న ఏరియాకి వెళ్ళగా అప్పటికే తంబన్ వారందరినీ చంపి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. దాంతో ఎలా అయినా తమ్మన్ని అరెస్ట్ చెయ్యాలి అని ఎస్ఐ మధు తన టీంతో ఊరు మొత్తం గాలింప చర్యలు మొదలు పెడతాడు. దాంతో తమ్మన్ చర్చిలో తలదాచుకుంటున్నట్లు వెళ్ళి చర్చి ఫాదర్ డేవిడ్ని చూసి యాంటోనీకి యాక్సిడెంట్ అయిన రోజు డ్రైవర్ థామస్ తన జీబులో సరుకులు పెట్టుకుని నీ దగ్గరికి వస్తూ మధ్యలో యాంటోనీ దగ్గరికి వెళ్ళి జీప్ ఎక్కించుకున్నాడు, తర్వాత యాక్సిడెంట్ అయ్యింది. కానీ యాక్సిడెంట్ అయిన టైంలో తీసిన ఫొటోస్లో జీప్ దగ్గర ఎక్కడా ఎటువంటి సరుకులు కనిపించలేదు. అంటే యాక్సిడెంట్కి ముందు థామస్ నీ దగ్గరకు వచ్చి సరుకు దింపి తర్వాత యాంటోనీతో జీప్లో వెళ్ళి ఉంటాడు. అలాగే ఇప్పుడు రేచల్కి యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ని కొట్టి ఎంక్వైరీ చేయగా నువ్వే యాక్సిడెంట్ చేయమని చెప్పావన్నాడు. ఎవరు నువ్వు? యాంటోనీది నిజంగా యాక్సిడెంటేనా అని అడగ్గా అది విన్న చర్చి ఫాదర్ డేవిడ్ నవ్వి జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. యాంటోనీని జీప్లో ఎక్కించుకున్న థామస్ చర్చి దగ్గరికి వెళ్ళి సరుకులు మొత్తం దింపుతూ ఉంటాడు. అదే టైంలో యాంటోనీ చర్చిలోకి వెళ్ళగా యాంటోనీని చూసిన డేవిడ్ ఎక్కడికి వెళుతున్నావని అడగ్గా ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవడానికి చాలా దూరం వెళ్తున్నాను అని అంటాడు యాంటోనీ. అది విన్న డేవిడ్కి యాంటోనీ తంబన్ దగ్గరికే వెళుతున్నాడు అని అర్థం చేసుకుని తంబన్ ఎక్కడ ఉన్నాడో చెప్పు, నేను చాలా కాలంగా వాడి కోసమే వెతుకుతున్నాను అని అంటాడు డేవిడ్. అది విన్న యాంటోనీ ఎవరు నువ్వు, తంబన్ గురించి ఎందుకు అడుగుతున్నావు అని అడగ్గా అది విన్న డేవిడ్ చాలా కాలం క్రితం నీ స్నేహితుడు తంబన్ కానిస్టేబుల్ వర్గీస్ని నడి రోడ్డు మీద స్తంభానికి కట్టేసి కొట్టడంతో దాంతో వర్గీస్ సూసైడ్ చేసుకుని చనిపోయాడు. నేను ఆ వర్గీస్ కొడుకుని. నా ఫాదర్ చనిపోయిన తర్వాత నేను దూరంగా వెళ్ళిపోయి పెరిగి చివరికి తమ్మన్ మీద పగతో ఇక్కడికి తిరిగి వచ్చాను. మీ ఇద్దరిని చంపడానికి ఎదురు చూస్తున్నాను. తమ్మన్ ఎక్కడ ఉన్నాడో చెప్పు అనడంతో యాంటోనీ మాత్రం తమ్మన్ అడ్రస్ చెప్పడు. దాంతో యాంటోనీ చనిపోతే తమ్మన్ ఖచ్చితంగా వస్తాడని ఫిక్స్ అయ్యి యాంటోనీని చంపేస్తాడు డేవిడ్. అయితే అలా చంపే టైంలో డ్రైవర్ థామస్ చూసేయడంతో ఈ విషయం ఎవరికీ చెప్పకు, నువ్వు అడిగినంత డబ్బిస్తాను, బాడీని ఊరి చివర పడేసి అని చెప్పి థామస్కి మందివ్వడంతో థామస్ ఊరి చివరికి వెళ్ళి ఫుల్లుగా తాగుతూ ఉంటాడు. అయితే తాను చేసిన మర్డర్ ఎప్పటికీ బయటికి రాకూడదు అనుకున్న డేవిడ్ వెళ్ళి థామస్ మత్తులో ఉండగా జీబుని స్టార్ట్ చేసి లోయలోకి తోసేస్తాడు. దాంతో యాంటోనీ థామస్ ఇద్దరు రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయారు అన్నట్లు అందరినీ నమ్మిస్తాడు డేవిడ్. అలా జరిగింది చెప్పిన డేవిడ్ తమ్మన్ని కూడా చంపబోతూ ఉండగా తమ్మన్ డేవిడ్ని చంపేసి ఇంకా ఈ ఊరిలో రేచల్ అండ్ ఎలెక్స్లకి ఎటువంటి సమస్య లేదు, మళ్ళీ ఏదైనా సమస్య వస్తే తిరిగి రావచ్చు, ఇంకా ఇక్కడే ఉండడం మంచిది కాదు అనుకుని పోలీసులకు దొరకకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తమ్మన్. అక్కడతో మూవీ అయిపోతుంది.
వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ని పొందండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.